బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఆమె దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ మీటింగ్ కు పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఈడీ అధికారులు విచారించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఆమె దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ మీటింగ్ కు పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఈడీ అధికారులు విచారించనున్నారు.